ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి అందరికీ ప్రార్థన శుభాభివందనాలు. గడిచిన దినాన సాయంకాల వేళ అమలాపురం బ్రాంచ్ క్రిస్మస్ ఆరాధన ప్రభు దీవెనకరంగా జరిగించారు. నిజం చెప్పాలంటే అక్కడ అనేకమైన సమస్య పోరాటాలలో దేవుడు తన ఇమ్మానుయేలుగా తోడే దీవెనకరంగా జరిగించారు. తలంచిన దానికన్నా ఊహించిన దానికన్నా ప్రభువు అత్యధికమైన కృపచొప్పున జరిగించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతించే బద్దులమునై ఉన్నాం. సంతోషం. ఈ దినాన వర్తమానం కొరకైన భాగం లేవియా కాండం ప్రియులారా 22వ అధ్యాయం 17 నుండి 19 వరకున్న వాక్య భాగము. 19వ వచనం, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదాన్ని అర్పింపవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్కు చేత మాతో మాట్లాడి బలపరిచి పరిశుద్ధపరచువాడా, మీ సన్నిధి మీ సహాయం సమృద్ధి చేసి మేలు చేతయు నింపి నడిపించండి. కృపాక్షేమాలు సమృద్ధిగా దయచేయండి. ప్రభు మీ కొందనాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేసి రహస్య రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, అహరోను కుమారులలో ఎవరైనా మరి ఇశ్రాయేలులో నివసించు పరదేశులు ఎవరైనాను దేవునికి ఒక వ్యక్తి దహన బలిగా స్వేచ్ఛార్పణను మొక్కుబడులైన నర్పించినప్పుడు ఆ వ్యక్తి అంగీకరించబడినట్లుగాను గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించాలి అన్నారు. వింటున్నారా? దోషము లేని మగదానిని అర్పించాలి అన్నారు. అంటే దోషము లేనిది అంటే నిర్దోషమైనది అనర్థం. నిర్దోషమైన బలి అర్పణ ద్వారానే ఒక మనుష్యుడు అంగీకరించబడుతున్నాడు. అంటే దోషం ఉన్నదైతే ఆ వ్యక్తి అంగీకరించబడడు. ఏదైనాను సరే దోషము లేనిదై ఉండాలి. అంటే దోషము లేని ఒకటి ఆ మనుష్యుని నిమిత్తమై దహించబడాలి అని ప్రభు చెప్పుచున్నారు. సరే, దోషము లేనిది ఏదైనా ఉన్నదా, దోషరహితమైనది ఏదైనా ఉన్నదా అని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా, మరి భక్త పౌలు గారు ఏదైనాని మూడవము ఆకాశమునకు ఎక్కి వెళ్ళి చెప్పసఖ్యము కాని సంగతులను చూచిన వ్యక్తి పౌలు గారు. ఆయన ఒకరోజు పత్రికను రాస్తూ దోషము లేనిది ఏమున్నది అని చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన
యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు అని చదివాం. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసు. అంటే దోషరహితమైనది ఏదైనా ఉన్నదంటే అది మన ప్రభువైన యేసే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దోషరహితుడు, దోషం లేనివాడు, నిర్దోషమైన వ్యక్తి. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆయన గురించి చక్కనైన సాక్ష్యం ఇచ్చారు మన ప్రభువును పెట్టి. ప్రియులారా, రండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 5వ వచనంలో ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి లెక్కింపవలను అంటారు. ఇక్కడ ఎలాంటి గొర్రె పిల్ల? అది మచ్చలేనిది, అది కళంకము లేనిది, అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది, అంగవైకల్యము లేనిది, ఆరోగ్యవంతమైనది, పస్కా విందులో ఉండినటువంటిది అన్నమాట. అయితే పిల్లరా, మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనాన్ని చూచినప్పుడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. నిరపరాధ రక్తము, అపరాధము లేని వ్యక్తి నిరపరాధుడు. ఈ నిరపరాధుడు ఎవరు? మన ప్రభువైన యేసే. యోధా సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. నీతిమంతుడైన ఆ నిరపరాధుని యొక్క రక్తమును చిందించి మీకు అప్పగించి నేను పాపం చేశానంటూ తను మరణ సమయమున అగుచూ ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ నిరపరాధి, అపరాధము లేని వ్యక్తి మన ప్రభువైన యేసు. ఆమేన్, ఆమేన్. ఇంకను మనం ముందుకు వెళితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం చదివితే, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అంటాడు. ఎవరి రక్తాన్ని గూర్చి? ప్రభువైన యేసు రక్తాన్ని గూర్చి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ నిరపరాధి ప్రభువైన యేసే, దోషరహితుడు ప్రభువైన యేసే. పిలాతు ఆనాటి కాలమందు చక్కనైనటువంటి గవర్నర్. తన భార్య ఆ ప్రొద్దు ఒక చక్కనైన కలను గని ఆ కలలో యేసు ప్రభులు వారు నీతిమంతుడని, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు సుమి అంటూ తన భర్తకు హెచ్చరిక చేసింది. తన భర్త ఏ విధమైనటువంటి అపరాధంలో పడకున్నట్లుగా భార్యగా తన బాధ్యతను నిర్వర్తించింది. పిల్లరా, ఎస్తేరు గ్రంథంలో హామాన్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. తన భార్య అయిన జరేషు తన భర్త నాశనానికి తను ద్వారం తెరిచిన వ్యక్తిలా ఉంటుంది. అయితే అబీగాయల్ అనబడిన మరో వ్యక్తి ఉంటుంది బైబిల్లో. భర్త పేరు నాబాలు. తన భర్తను రక్షించుకోవడానికి ట్రై చేసింది. అంత మాత్రం ఇక్కడ పిలాతు భార్య కూడా ఏమంటుందంటే, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోకయ్యా, ఆ నీతిమంతుని గురించి ప్రొద్దు నేను కలగన్నాను, ఆ నిరపరాధిని చంపించిదన్న దోషం నీ మీద ఉండదు అంటే ఆ భర్త వెంటనే సిట్ అయిపోతున్నాడు. ఈ నీతిమంతుని రక్తం నా మీద వద్దయ్యా అంటూ తను చేతులు కడుక్కోవడం మొదలుపెట్టాడు. పిల్లరా, ఇప్పుడు ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు? హెబ్రీ గ్రంథకర్త పౌలు సాక్ష్యం ఇచ్చారు. నిర్గమాకాండంలో మోషే దాని గురించి వివరణ చెప్పారు. యోధా సాక్ష్యం ఇచ్చారు. పిలాతు భార్య కళను చెప్పింది. కళల గురించి ఈయన జడ్జిమెంట్లో ఈయన నీతిమంతుడు అని చెప్పుచున్నాడు. యేసును గూర్చిన సాక్ష్యములు అనేకములుగా ఉన్నాయి. ఇజ్రాయేలుడు ఒక వ్యక్తి దేవునికి అంగీకరించబడాలంటే ఆ వ్యక్తి మొదటిగా తాను నిర్దోషమైన మగదానిని జీవిని తీసుకుని వచ్చి బలి అర్పణ అర్పించారు.
అప్పుడు ఆ వ్యక్తి అంగీకరించబడతాడు. అలాగే ఈనాటి కాలంలో ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలుగా నవీన స్వభావాన్ని ధరించిన యూదులముగా మనము దేవునికి అంగీకారమైన బిడ్డలుగా మారాలంటే మనము నిర్దోషమైన ఆ జీవిని బలి అర్పణ చేయాలి. అలా చేసుకుంటూ వెళితే లోకానికి జీవులు ఉండవు. మనందరి నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తనను తాను బలియాగముగా అర్పించుకున్నారు. అనీతిమంతుని రెక్కల నీడకు మనం వచ్చిన ఎడల, అనీతిమంతుని రెక్కల చాటును మనం దాచబడిన ఎడల వాక్యం సెలవిస్తుంది, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని. లేదా ఆ యేసు రక్తములో మనం కొడుగబడి, యేసు రక్తములో మనం కాపాడబడిన ఎడల మహాదేవుడు మనకి ఎంతగానో కృపను చూపి దయను అనుగ్రహించి వారునై ఉన్నారు. కనుక ఆ నిర్దోషమైన రక్తము చేత శుద్ధీకరించబడిన వారమే నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుదుముగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేతి నింపి నడిపించండి. మీ ఆదరణ ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, ఆరోగ్యమును దయచేయండి. దినచర్యలో మా ఆలస్యాన్ని క్షమించండి. మీ కృపా బాహుళ్యము చొప్పున నన్ను మమ్మల్ని అందరినీ దర్శించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.